ఈరోజు మనం డబుల్ మార్కర్స్ టెస్ట్ గురించి తెలుసుకుందాం. డబుల్ మార్కర్స్ టెస్ట్ అంటే ఏంటి, ఎప్పుడు చేస్తారు, ఎవరికి చేస్తారు, అండ్ దానివల్ల ప్రయోజనాలు ఏంటి, దానివల్ల ఏం తెలుస్తుంది. సో ఫస్ట్ వచ్చేసి ఈ టెస్ట్ డబుల్ మార్కర్స్ టెస్ట్ అనేది బ్లడ్ టెస్ట్, అండ్ దట్ ఈస్ ఓన్లీ అ స్క్రీనింగ్ టెస్ట్, దట్ ఈస్ నాట్ ఎ డయాగ్నాస్టిక్ టెస్ట్. డయాగ్నాస్టిక్ అంటే కన్ఫర్మ్డ్గా ఇది ఉన్నది అని చెప్పరాదు. ఓన్లీ ఇట్స్ అ స్క్రీనింగ్ టెస్ట్, అదొక బ్లడ్ టెస్ట్. అండ్ దట్ టు ప్రెగ్నెంట్ పేషెంట్స్లో 11 to 13 వీక్స్ మధ్యలో ఈ టెస్ట్ చేస్తారు. ఎవరెవరికి చేస్తారు ఈ టెస్ట్ అంటే హై రిస్క్ ఉన్న పేషెంట్స్కి. అంటే హై రిస్క్ అంటే ఇంక్రీజ్డ్ మెటర్నల్ ఏజ్, అంటే ఏజ్ మోర్ దెన్ 32-35 years ఉన్న మహిళల గర్భిణీ స్త్రీలకి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఫ్యామిలీ హిస్టరీ, ఫ్యామిలీలో ఎవరికైనా ప్రాబ్లం ఉన్నప్పుడు, అంటే జెనెటిక్ ప్రాబ్లం ఉన్నప్పుడు చేస్తాం. అండ్ అదే గర్భిణీ స్త్రీలో ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో ఏదైనా ప్రెగ్నెన్సీ లాస్ అయినా ఆర్ మీకు ఏదైనా జెనెటిక్ ప్రాబ్లం ఉన్న బేబీ పుట్టినా అలాంటి వాళ్ళే చేస్తాం. సో ఇది ఏం చేస్తామంటే బ్లడ్ టెస్ట్ అని మీకు చెప్పాను. సో ఇప్పుడు దీంట్లో ఇది దీనిలో రిజల్ట్ ఏమొస్తుంది అంటే ఏముంటాయి దీంట్లో అంటే, దీంట్లో 2 మార్కర్స్ చూస్తాం, అంటే బీటా హెచ్సిజీ అండ్ ప్యాప్ ఏ, అంటే ప్రెగ్నెన్సీ అసోసియేటెడ్ ప్రోటీన్, ప్లాసెంటల్ ప్రోటీన్ అనమాట. సో ఇది బీటా హెచ్సిజీ అనేది మహిళల్లో గర్భిణీ స్త్రీలలో ప్లాసెంటా నుంచి ఫామ్ అయ్యే ప్రోటీన్ హార్మోన్ ఇది. అండ్ సెకండ్ వన్ ప్యాప్ ఏ కూడా ప్రెగ్నెన్సీలో ప్లాసెంటా నుంచి ఫామ్ అయ్యే హార్మోన్. సో ఇవి 2 కూడా మనకి ఈ టెస్ట్ చేయడానికి ఉపయోగపడతాయి. సో మనం ఈ బ్లడ్ టెస్ట్ ఎలా ఇంటర్ప్రిట్ చేస్తామంటే, ప్యాప్ ఏ ఉంది కదా, ప్యాప్ ఏ ప్లాసెంటల్ అసోసియేటెడ్ ప్లాస్మా ప్రోటీన్ ఏ, ఇది తక్కువ అవుతుంది, అంటే డిక్రీజ్ అవుతుంది. అండ్ బీటా హెచ్సిజీ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. సో ఇది 2 చూసుకొని మనం డౌన్ సిండ్రోమ్ అంటే జెనెటిక్ ప్రాబ్లం ఉందా లేదా అని తెలుసుకోవచ్చు. అంటే డిక్రీజ్ అవుతుంది, ప్యాప్ ఏ డిక్రీజ్ అవుతుంది అండ్ హెచ్సిజీ ఇంక్రీజ్ అవుతుంది. దీనివల్ల మనం డౌన్ సిండ్రోమ్ ఛాన్సెస్ రిస్క్ ఎక్కువ ఉందని చెప్పొచ్చు. అండ్ వాట్ ఈస్ దిస్ డౌన్ సిండ్రోమ్? అసలు ఈ డౌన్ సిండ్రోమ్ అంటే ఏంటి? గర్భస్థ శిశువులో అంటే యాక్చువల్లీ 22 సెట్స్ ఆఫ్ పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. సో ఈ డౌన్ సిండ్రోమ్లో ఏమవుతుందంటే ఒక ఎక్స్ట్రా సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఆన్ 21st జీన్ వస్తుంది, దాన్ని డౌన్ సిండ్రోమ్ అంటాం. వేరాస్ ఇంకా T18, T13 అని ఉంటాయి. T18 అంటే ఎక్స్ట్రా సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఆన్ జీన్ 18, అది ఎడ్వర్డ్ సిండ్రోమ్ అంటాం. అండ్ ఇంకొకటి వచ్చేసి ఎక్స్ట్రా సెట్ ఆఫ్ జీన్స్ ఆన్ 13th క్రోమోజోమ్, దాన్ని పటావ్ సిండ్రోమ్ అంటాం. సో ఇవన్నీ మనకి దీని ద్వారా తెలుస్తుంది వెదర్ ఇట్ ఈస్ ద పేషెంట్ ఈజ్ హై రిస్క్ ఫర్ దీస్ జెనెటిక్ అనామలీస్ ఆర్ నాట్ అనేది. అయితే ఇంక్రీజ్ అయినప్పుడు అంటే దిస్ ఓన్లీ రిస్క్ అసెస్మెంట్, ఇది డయాగ్నాస్టిక్ టెస్ట్ కాదు, ఇది ఓన్లీ రిస్క్ మాత్రమే చెప్తుంది. సో ఇలా లో రిస్క్ అంటే యూ నీడ్ నాట్ వరీ, ఇంకా ఫర్దర్ టెస్టింగ్ అవసరం లేదు. వేరే యాజ్ హై రిస్క్ అంటే మాత్రం ఫర్దర్ ఇన్వేజివ్ టెస్టింగ్కి వెళ్ళాలి. ఇన్వేజివ్ టెస్టింగ్ అంటే ఉమ్మనీరు టెస్ట్, దట్ ఈస్ ఆమ్నియోసెంటసిస్ ఆర్ కొరియన్ వీలర్స్ బయాప్సీ, అంటే ప్లాసెంటా నుంచి పీస్ తీసి కట్ చేసి టెస్ట్ పంపడం ఆర్ ఉమ్మనీరు టెస్ట్ చేయడం ఇది. సో దీనివల్ల మనకి 100% వెదర్ ద బేబీ ఈజ్ ప్రోన్ ఫర్ డౌన్ సిండ్రోమ్ ఆర్ నాట్ అనేది మనకి అర్థమవుతుంది. సో దీనివల్ల ఈ టెస్ట్ చాలా ఇంపార్టెంట్. తప్పకుండా అందరూ మహిళలు చేయించుకుంటే బెటర్. అంటే నాట్ ఓన్లీ హై రిస్క్, అందరూ కూడా చేయించుకుంటే బెటర్. మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనకు తెలుస్తుంది కాబట్టి డెఫినెట్లీ గో ఫర్ ఇట్. అండ్ ఇంకొకటి ఏంటంటే, పాజిటివ్ వచ్చింది అంటే పాజిటివ్ బేబీకి యాక్చువల్లీ 100% డౌన్ సిండ్రోమ్ ఉంటుందా అంటే కాదు. యూ హ్యావ్ టు గో ఫర్ ఇన్వేజివ్ టెస్టింగ్. ఇన్వేజివ్ టెస్టింగ్లో చాలా మందికి 99% నార్మల్లీ వస్తుంది అండ్ దే విల్ డెలివర్ అ హెల్దీ బేబీ. నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. అంత ఇది పాజిటివ్ వచ్చింది, హై రిస్క్ వచ్చింది ఎలా అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎవరికో ఒకళ్ళకి వస్తుంది తప్ప 100లో 99% నార్మల్గా అవుతారు. సో మనకి రిస్క్ అసెస్మెంట్ తెలుస్తుంది కాబట్టి చేయించుకుంటే బెటర్.